కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో గాంజాయి చాక్లెట్స్ కలకలం రేపింది. స్టూడెంట్స్ వీటిని తీసుకున్న తర్వాత వింతగా ప్రవర్తించారు. అయితే ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నారాయణ రెడ్డి గారు, ఈ చాక్లెట్స్ సంబంధించి స్టూడెంట్స్ కి ఎవరు విక్రయిస్తున్నారు, మీరు ఎలా ఐడెంటిఫై చేశారు, అసలు ఎంతమంది పట్టుకున్నారు? దీంతో మనకు ఇన్ఫర్మేషన్ అంటే జనవరి 9th మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇట్లా ఈ చాక్లెట్స్ స్కూల్ చిల్డ్రన్స్కి ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్కి అమ్ముతున్నారు అని రావడం జరిగింది. ఇమీడియట్గా మనం టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి ఈ కొన్ని షాప్స్ రైడ్ చేసినప్పుడు ఒక 3 షాప్స్లో ఈ చాక్లెట్స్ 42 ప్యాకెట్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఈచ్ ప్యాకెట్లో అరౌండ్ 25 చాక్లెట్స్ ఉంటున్నాయి. అండ్ ఒక ప్యాకెట్ ఒక 250 grams వరకు ఉంటుంది. అండ్ ఒక టోటల్ 42 ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది. అంతా ఒక మనము వెయిట్ చేస్తే ఒక 8 kilos ఆఫ్ చాక్లెట్స్ ఇంత ఉంటుంది. సో ఈ చాక్లెట్స్ బేసికల్గా డార్క్ గ్రీన్గా ఉన్నాయి. అండ్ దీంతో స్మెల్ కూడా మనం చూసినట్టయితే ఈ గాంజా స్మెల్ వస్తున్నట్టు ఉంది. అట్లా ఇది కన్జ్యూమ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఎస్పెషల్లీ కొద్దిగా డ్రౌజీగా ఉండడము, క్లాస్లో అటెంటివ్గా లేకపోవడము, అండ్ వాళ్ళ స్టూడెంట్స్ పక్కన కూర్చున్న కో స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడము, అటువంటి రిపోర్ట్స్ రావడం జరిగింది. అసలు మీరెవరు, అసలు ఈ చాక్లెట్స్ తీసుకొచ్చిన వారు ఎవరు, మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా? ప్రస్తుతం ఎంతమంది స్టూడెంట్స్ ఆ చాక్లెట్స్ తినడం జరిగింది? ఈ స్టూడెంట్స్ ఎంతమంది తిన్నారనేది నెంబర్ మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వస్తాం. బట్ స్టూడెంట్స్ తింటున్నారు, వీటిని కొంటున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో చేయడం జరిగింది. ఈ ఎవరైతే చాక్లెట్స్ విక్రయిస్తున్నారో వీళ్ళు మనము అదుపులోకి తీసుకున్న వాళ్ళు కూడా 3 ఒరిస్సా లేబరర్లు లెక్క. ఈ ఒరిస్సా లేబరర్ భద్రక్ డిస్టిక్ నుంచి, జస్పూర్ డిస్టిక్ నుంచి వచ్చిన 3 ఒరిస్సా లీడర్ అక్కడ లేబరర్స్ వాళ్ళు అక్కడ కంపెనీస్లో వర్క్ చేసుకుంటూ ఒక అడిషనల్ ఇన్కమ్ కోసం ఈ చాక్లెట్స్ అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతున్నట్టు మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్దర్ ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏ షాప్స్లో అమ్మారు, వీళ్ళకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వీటిల్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమి నార్కోటిక్ సబ్స్టెన్సెస్ వీటిల్లో మిక్స్ చేశారు, ఇవన్నీ కూడా మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. స్టూడెంట్స్ కండిషన్ ఏంటి, తర్వాత పేరెంట్స్తో మీరు మాట్లాడారా, అసలు కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చారా? ఎందుకంటే ఇప్పటికే పాన్ షాప్స్ కావచ్చు, చాలా షాప్స్ కూడా ఈ గాంజాయి చాక్లెట్స్ అనేవి కూడా విక్రయిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు మనము స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో అందరితో కూడా మనం మాట్లాడుతున్నాము. అండ్ ఇవి ఎక్కడన్నా షాప్స్లో కూడా ఇంకా ఎవరన్నా సేల్ చేస్తున్నా కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అండ్ ఇవి టోటల్గా కంప్లీట్గా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా మనం ఆరిజిన్ వాటిని ట్రేస్ చేసి ఈ మన ఏరియాలో కానీ లేకపోతే మన స్టేట్లో కానీ వాటిని అమ్మకుండా తప్పకుండా ముందు ఇవి అన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా గాంజాయి పైన ఉక్కుపదం మోపాలని స్వయం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది, ఇన్ఫర్మేషన్ కావచ్చు పోలీసులు. ఇప్పటికే చాలా వరకు కూడా కట్టడి చేస్తున్నారు. సో ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళడం దీన్ని ఎట్లా చూస్తారు? సో దీన్ని బేసికల్గా ఇంతకుముందు మనం చూసినట్టయితే చాలా కేసెస్ బోత్ మనకు గాంజా ప్లస్ అదే కాకుండా సింథటిక్ డ్రగ్స్ చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. శంషాబాద్ జోన్లో కావచ్చు, ఇంకా మా నేబరింగ్ జోన్స్లో విత్ ఇన్ సైబరాబాద్ అండ్ మిగతా వేరే కమిషనరేట్స్లో విత్ ఇన్ స్టేట్లో కూడా చాలా కేసెస్ మనం రిజిస్టర్ చేసింది. సో ఇవి కొత్త రూపంలో మనము వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి, అడిక్ట్స్ని ఎలా రీచ్ అవ్వాలి, ఎలా ఈజీ మనీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ చాక్లెట్స్ రూపంలో వీటిని తీసుకురావడం అనేది మనకు ఇనిషియల్గా అనిపిస్తుంది. సో వీటిని చాక్లెట్స్ ప్లస్ ఇవి న్యూ ఫామ్లో వచ్చి స్టూడెంట్స్కి ఇవ్వడం అనేది మనకు వాళ్ళ ఒక ఉద్దేశంగా అనిపిస్తుంది. చాక్లెట్స్ ఎంతకు విక్రయించారు, అసలు ఏమని చెప్పారు, వీళ్ళతో వాళ్ళకి అసలు ఎట్లా కమ్యూనికేట్ అయ్యారు, అసలు ఏంటి? సో బేసికల్గా ఈ చాక్లెట్స్ మనము వాళ్ళు చూసిన ప్రకారం ఏంటంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ చాక్లెట్స్ ఫస్ట్ వాళ్ళు ఇవ్వడము, అది కొద్దిగా ఫస్ట్ చీప్గా 5 రూపీస్కి అట్లా వాళ్ళు 2 రూపీస్కి 1 రూపీకి అమ్మడం, తర్వాత వాళ్ళకి అలవాటైన తర్వాత వాటి ప్రైస్ పెంచడం అనేది మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ రైట్నో ఉంది. సో దీన్ని బట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేయవలసి ఉంది. దీంతో ఎక్కడెక్కడ అమ్ముతున్నారు ఏంటి అన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం వీ కెన్ కమ్ టు కన్క్లూషన్ ఇవి ఎక్కడ చేస్తున్నారు అనేది. ఓకే. సో మొత్తంగా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన ఒక గ్యాంగ్ గాంజాయి సంబంధించిన చాక్లెట్స్ను కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విక్రయించడం అనేది ప్రస్తుతం కలకాలం రేపింది. శంషాబాద్కి సంబంధించిన పోలీసులు కావచ్చు, అలాగే కొత్తూరు ప్రభుత్వ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నారు. ఓవరాల్గా ఈ గాంజాయి చాక్లెట్స్ అనేటివి అడిక్ట్ అయిన తర్వాత వింత ప్రవర్తన కావచ్చు, అలాగే స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి కూడా వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ఓవరాల్గా గాంజాయి నిర్మూలనే ధ్యేయంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణ రెడ్డి చెప్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఆటో స్టూడియో.